వాక్యాన్ని పంచుకోక ముందు ఒక విషయము నేను తెలియజేసి వాక్యంలోనికి నేను వెళ్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇందాక మనం 56వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర భాగముగా చదువుకున్నాం. అందులో ఒక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. వాక్యం ఇంకా ప్రారంభించలేదు. నేను వాక్యంలోకి వెళ్ళకముందు ఒక విషయం మీతో పంచుకోవాలి. దయచేసి సంఘమంతా కూడా శ్రద్ధగా వినండి. ఈ మాట 56వ సంకీర్తనను దావీదు మహారాజు భక్తుడు ఈ మాటలు రాశాడు. ఒకసారి చూడండి. ఒక్క వచనం ఇందులో నుంచి మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి చూడండి ఆ మాట. స్తోత్రం. చాలా చక్కని 5వ వచనం చూడండి. 56వ సంకీర్తన 5వ వచనం. దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. ఆయన ఒకసారి సౌండ్ తగ్గించయ్యా. దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. దావీదు భక్తుడు చాలా మంచివాడు. ఇశ్రాయేలు ప్రజలంటే చాలా ఇష్టం ఆయనకి. వారి కొరకు తన ప్రాణాలు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్న వ్యక్తి. అంత గొప్ప భక్తిపరుడు ఆయన. దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆయన ప్రజలకు మేలు చేయాలనే చూస్తాడు కానీ కీడు చేసేవాడు కాదు. అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేసేవారంటే అపార్థం చేసుకునేవారు. ఆయన్నే అపార్థం చేసుకునేవారు. అంటే ఈయన మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఈయన మా మంచి కోరట్లేదు, మా చెడు కోరుతున్నాడు అని అంత మంచి వాడిని అపార్థం చేసుకునేటటువంటి ప్రజలు. అందుకని ఆయన అంటాడు ఆ మాట. అంతేకాదు అమాలేకీయులు కూడా మీరు చూస్తే, అమాలేకీయులు క్షమించండి ప్రియులారా, ఫిలిస్తీయులు కూడా ఆయన అపార్థం చేసుకున్నారు. వారికి మంచి చేయడానికి సిద్ధపడ్డాడు కానీ ఆయన అపార్థం చేసుకున్నారు ఫిలిస్తీయులు. అయితే వినండి దేవుని బిడ్డలారా, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. వినండి. ఇంకా మీ గురించినటువంటి పూర్తి వివరణ నాకు తెలియదండి. అవునా కదా చెప్పండి. అసలు ఇంకా మిమ్మల్ని విజిటింగ్ కూడా చేయలే మిమ్మల్ని. అంతెందుకు తల్లి సంఘం వారితో నేను ఇంతవరకు కూర్చొని మీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడం ఇంతవరకు లేదు. ఇంతవరకు ఇంకా కూర్చొని వివరాలు మీ గురించి తెలుసుకోలేదు. నేను వాక్యము ఉన్నట్టుగా బోధిస్తున్నాను. ఇది మీరు తెలుసుకోవాలి. నన్ను అపార్థం చేసుకోవద్దు దయచేసి. వాక్యము బోధిస్తుంది. ఎవరి కోసం అంటే చెప్పండి. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, ఎవరికి చెప్పాలి బోధ? ఎవరికి చేయాలి? నేను కుర్చీలక? ఏమండి, నేను ప్రసంగం చేసేది కుర్చీలక మీకా? మీరు చెప్పండి అమ్మా దయచేసి. మీకే కదా. మరి దేవుడు నన్ను మరుగుపరిచి మీతో మాట్లాడుతున్నప్పుడు మీరేం చేయాలి? దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. నా కోసమే, మీకోసం కాకపోతే ఎవరి కోసం అండి దేవుడు చెప్పేది వాక్యం? చెప్పండి. మీకోసమే కదా. అంటే ఏమన్నా తప్పులు చేస్తున్నప్పుడు ఏం చేయాలి? వాటిని సరిదిద్దుకోవాలి. పాస్టర్ గారు నన్ను ఉద్దేశించి చెప్తున్నాడు అని మాత్రం పొరపాటును అనుకోమాకండి. ఇప్పుడే కాదు, ప్రభు చిత్తం అయితే రానున్న దినాల్లో కూడా మీకోసమే, వాక్యం మీకోసమే. మిమ్మల్ని ఉద్దేశించి అంటే మీరు నాకు పగస్తులా? మీరు నా శత్రువులా? మీరేమన్నా ఏమండి, మీరు నా శత్రువులా? చెప్పండి. మీరు నా శత్రువులు కాదండి. మీ కాపరినిగా దేవుని చిత్తమైతే అవ్వబోతున్నారు రాను దినాల్లో, సంపూర్ణ సేవకునిగా, కాపరిగా. అయితే వినండి, ఏదేమైనా వాక్యమే. మా మనసంతా మీరు అభివృద్ధి చెందాలి. మీలో ఉన్న చెడు అలవాట్లను తీసివేసుకోవాలి. అదే మా గురి. మీరు చేయాల్సిన పని కూడా అదే. మానవులం అండి, మనం మనుషులం, తప్పులు చేస్తాం. వాటిని సరిదిద్దుకోవాలి. అది
వాక్యంలో ఉంది, దిద్దుబాటు వారికి అసహ్యము కదా అని ఉంటుంది కీర్తన గ్రంథంలో. దిద్దుకోవాలి, అసహ్యులుగా మనం అసహ్యించుకోకూడదు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దానిని సరిదిద్దుకో. వినండి, ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒకరోజు అంటే పాస్టర్ గారు ఆయన యోహాను సువార్త 3:16 యోహాను సువార్త 3:16 మీద వాక్యం చెప్పబోతున్నాడు. కొంతమందే ఉన్నారన్నమాట ప్రజలు వాక్యం చెప్పే ముందు. ఈరోజు మనం వాక్యాన్ని యోహాను 3:16 మీద, యోహాను 3:16 మీద ధ్యానించబోతున్నాం అని చెప్పి, ఇక కొంతమంది రాలేదు. ఆలస్యంగా వచ్చే వాళ్ళు ఉంటారుగా కొంతమంది. అమ్మా మీరు కాదు, వినండి వినండి వినండి, మీరు కాదు, కొంతమంది ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఉంటారు. అందుకని పాస్టర్ గారు మరలా గుర్తు చేద్దామని యోహాను 3:16 అన్నాడు. మరలా జ్ఞాపకం చేశాడు, యోహాను 3:16. ఒక ఆయన లేచాడు, ఏది పాస్టర్ గారు ఇందాక నుంచి యోహాను 3:16 యోహాను 3:16 అంటున్నారు ఏంది? యోహాను నేనేనండి. ఏంది ఇప్పుడు? యోహాను 3 అన్నావు, ఆ 3 భార్యలు నాకు ఏంది ఇప్పుడు చెప్పు? అంతేకాదు నాకు 16 మంది పిల్లలు నాకు ఏం చెప్పు అన్నాడు. పాస్టర్ గారు ఏమంటున్నాడు? యోహాను 3:16 మీద మనం ధ్యానించబోతున్నాం అని అంటే ఈయనొచ్చి లేచాడు. పాపం ఆయన ఉద్దేశించి చెప్పట్లేదు, కాపరి కదా వాక్యం చెప్పాలి. యోహాను 3:16 నేనే యోహాన్ని, నేనే 3 భార్యలు నాకు 16 మంది పిల్లలు ఇప్పుడు చెప్పండి అంటున్నాడు ఆయన. మీలో అలా ఉండకూడదు, దయచేసి గమనించండి. మీరు అలాగొచ్చి పాస్టర్ గారితో పోట్లాడమాకండి దయచేసి. మేము సేవ చేద్దామని రాబోతున్నాం ఇక్కడికి, అన్నిటిని విడిచిపెట్టి. మాస్టమ్మ గారు పిల్లలు 5 మంది పిల్లలు మాకు, ఆడపిల్లలు, అందరిని విడిచిపెట్టుకొని రావాలనుకుంటున్నాం మీకు సేవ చేద్దామని. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు మా శత్రువులు కాదు, మీరందరూ మా దృష్టిలో అందరూ ఒకటే. మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట ఎప్పటికి కూడా. మీరందరూ మాకు కావలసిన వారు, మీరందరూ మా దృష్టిలో ఒక్కటే. మాకు వాళ్ళెవరు వీళ్ళు అందరూ సమానమే, అవునా కాదండి? మేమే సమానంగా లేకపోతే ఇంక మీరు ఎలాగుంటారు చెప్పండి? ఒక కాపరే సరిగా లేకపోతే మీరు ఎలాగుంటారు? అందుకని ముందు మేము సరిగా ఉండాలి, పక్షపాతం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, మా దృష్టిలో మీరు అందరూ ఒకటే. కాబట్టి ఎప్పుడైనా వాక్యం చెప్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నీకే వాక్యం భలే చెప్తున్నారు పాస్టర్ గారు, ఏయ్ ఇంకా చెప్పాలా, వినండి వినండి బాగా, నీకే. లేరు అటువంటి వాళ్ళు? ఉంటారు. అట్టు ఉండకూడదండి. ఇక్కడికి వచ్చేది 2 ఒకటి దేవుణ్ణి ఆరాధించడానికి, రెండోది దేవుని మాటలు వినడానికి. అంతే, ఈ 2 ఇక్కడికి వచ్చేది 2 పనుల మీద. ఇంకా వేరేది ఏం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వస్తున్నారంటే ఆరాధించడానికి, రెండోది దేవుని వాక్యాన్ని. ఈరోజు దేవుడు మాతో ఏం మాట్లాడబోతున్నాడు, ఆ మాటలు తీసుకొని ఈ వారం అంతా బలం అండి మనకు. అది ఇప్పుడు చెప్పండి, బైబిల్ అంతాను పాటించగలవు అంత? ఒక్కసారిగా అర్థమైపోద్దా బైబిల్ నీకు? ఈ వారం దైవ సేవకుడు కాపరి మాతో దేవుడు మరుగుపరిచి ఏం మాట్లాడుతున్నాడు, దానిని వినే దాని ప్రకారంగా ముందుకు వెళ్ళిపోతే నీ అంత ధన్యురాలు, నీ అంత ధన్యుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. నేను ఆశిస్తున్నా, మీరు చాలా మంచోళ్ళండి. నేను చెప్తున్నా, మీరు వాక్యాన్ని సౌండ్ తగ్గించమ్మా, సౌండ్ తగ్గించు. ఇది పెద్ద డిస్టర్బెన్స్ అయిపోయింది రాను దినాల్లో, చూడండి దాని సంగతి. వాక్యాన్ని స్వీకరించి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. నా కొరకే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు. అది గ్రహించి ముందుకు వెళ్తే నువ్వు దీవించబడతావు. అటువంటి మహాకృప దేవుడు మీకు ప్రసాదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం కొన్ని మాటలు. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదువుగా మనం విన్నాం. కానీ
మొదటి 22 వచనాలు ధ్యానించబోతూ ఉన్నాం. మొదటి 22 వచనాలని ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? కొర్నేలి. మీకు బహుశా ఫస్ట్ వారం అనుకుంటాను, నేను వచ్చిన ఫస్ట్ వారము లేకపోతే తర్వాత వారము ఒక అంశం మీద ధ్యానించాం, ఒక శతాధిపతి గురించి. ఏమిటది? 2వ వారం అనుకుంటా బహుశా. ఏమిటది? అంశం టాపిక్. ఏ టాపిక్ మీద మనం ధ్యానించాం? మరలా వినండి, మీరు వీడియో ఉంటుంది, వినండి మరలా. టాపిక్ ఏమిటంటే సద్గుణుడైన శతాధిపతి. ఏమిటది? సద్గుణుడైన అంటే మంచి గుణవంతుడైన శతాధిపతి అనే అంశం మీద ధ్యానం. చాలా మంచి విషయాలు ఏమేమి ఉన్నాయి ఆయనలో? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏమేమిటి? ప్రేమ, తగ్గింపు, విశ్వాసం. ఆయనలో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడ కూడా ఒక శతాధిపతి ఉన్నాడు. మనం ధ్యానించక ముందు ఉపోద్ఘాతంలో కొన్ని విషయాలు వినండి. క్రొత్త నిబంధనలో మనకి 4 శతాధిపతులు ఉన్నారు. మత్తయి సువార్తలో 2 ఉన్నారు. ఎవరెవరు? ఒకటి 8వ అధ్యాయంలో మనకు కనబడతాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఎవరైన తన దాసుడు పక్షవాయువు కలిగినటువంటి రోగంతో బాధపడుతూ చావు సిద్ధంగా ఉన్నప్పుడు, చావుకి ఎంతో విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నా దాసుడు పక్షవాయు రోగముతో బాధపడుతున్నాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు అన్నప్పుడు ఆయన విశ్వాస ప్రకారం ఏమయ్యాడు? స్వస్థత చెందాడు. 27వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ పిలాతు ఏం చేశాడు? రోమా గవర్నర్ అయిన పిలాతు ఒక శతాధిపతికి యేసయ్యను అప్పగించాడు. అక్కడ ఆ శ్రమలన్నిటినీ సిలువలో పలికిన యేసయ్య పలికిన 7 మాటలు ఇవన్నీ కూడా చూశాడు ఆయన. వారు కొట్టడం, తిట్టడం. యేసయ్య ఒక మాట అన్నాడు, మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని. మామూలు మాట అండి అది. ఇవన్నీ చూశాడు ఆయన. చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడు సాక్ష్యం ఇచ్చాడు. అక్కడ ఒక శతాధిపతి. అపోస్తలుల కార్యం గ్రంథంలో 2 ఉన్నారు. ఒకరు 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. 27వ అధ్యాయంలో ఇంకొక ఆయన ఉన్నాడు. పౌలుని, అపోస్తలుడైన పౌలుని వారు ప్రయాణమై కొంతమంది ఖైదీలని, నేరస్తుల్ని ఆ ఓడలో తీసుకొని వెళ్తా ఉంటే పెద్ద తుఫాను ద్వారా ఆ ఓడ చిందరబద్దరైపోతుందనమాట. అప్పుడు నేరస్తులందరూ పారిపోతారని ఆయనతో ఉన్న సైనికులు వారిని చంపబోతే, పౌలును కూడా చంపబోతూ ఉంటే, పౌలుని ఆయన చంపొద్దు అని ఆయన రక్షించడం మనం చూస్తాం. అక్కడ ఒక మొత్తం 4 రోమా ప్రభుత్వంలో అక్కడక్కడ 10 పట్టణాలలో ఒక్కొక్క శతాధిపతిని ఉంచుతారు. వారందరి మీద ఒక సహస్రాధిపతి ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ 4 శతాధిపతుల్లో 2కి మాత్రం పేర్లు వ్రాయబడ్డాయి అపోస్తలుల కార్యముల గ్రంథంలో. ఒక ఆయన 10వ అధ్యాయంలో ఉన్న ఆయన పేరు ఏమిటి? కొర్నేలి. అక్కడ 27వ అధ్యాయంలో యూలి, గుర్తుపెట్టుకోండి. అయితే వినండి, ఈ 4 కూడా క్రైస్తవ చరిత్రకారులు చెప్పిన మాట ఏంటంటే భక్తి పరులు అన్నారు. కానీ ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి, 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ కొర్నేలి, వీరిద్దరు కూడా మిగుల భక్తి పరులు, అంటే చాలా గొప్ప భక్తి పరులు అని వారు తెలియజేశారు. అందులో నుండి ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. కొర్నేలి గురించి ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొర్నేలి అన్యుడు, దేవుణ్ణి ఎరుగనివాడు, క్రైస్తవుడు కాదు. హీస్ నాట్ ఎ క్రిస్టియన్ నార్ ఎ జ్యూ. క్రైస్తవుడు కాదు, యూదుడు అంతకన్నా కాదు. ఇతడు ఒక అన్యుడు. కానీ ఎంత గొప్ప సాక్ష్యం ఉందంటే, ఈయనకి గొప్ప సాక్ష్యం ఉంది. శతాధిపతి అంటే ఏమిటి? శత అనగా 100. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధికారి. హీస్ ఏ సెంచూరియన్. అతడు ఒక గొప్ప శతాధిపతి. అయితే ఈ శతాధిపతి గురించి, ఆయనలో ఉన్న సుగుణాలు, అది కాదు మన టాపిక్.
మన టాపిక్ ఏమిటంటే ఈ భాగంలో ఉన్న అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం మొదటి 22 వచనాల్లో ఉన్న ఈ భాగమంతటికి దేవుని పాదాల చెంత నేను నుండి ఎన్నుకున్న అంశం ఏమిటనంటే సజీవ సాక్ష్యం. సజీవ సాక్ష్యం. సజీవ అంటే ఏమిటండి? జీవము కలిగిన, ఇంకా అబ్బా భలే చెప్తున్నారమ్మా మీరు, వెరీ గుడ్. బ్రతికి ఉన్న జీవము కలిగిన, అప్పటికి ఇప్పటికీ మరెప్పటికీ ఉండేటటువంటి సాక్ష్యము, సజీవ సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏమిటి? సాక్ష్యం అంటే ఆ వ్యక్తి చేసినటువంటి పనులను బట్టి, అవి మంచే కావచ్చు చెడే కావచ్చు, వారు చేసినటువంటి క్రియలను బట్టి, వారు చేసిన క్రియలను బట్టి సాక్ష్యం ఇస్తారు. చూసారా? అది సజీవ సాక్ష్యం. వినండి ప్రియులరా, వినండి. ఇంకొక మంచి మాట కూడా మీకు చెప్పబోతున్నాను. ఇంకొక మంచి మాట కూడా. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా మీరు చేస్తున్న ప్రతి పని, అది మంచిదే కావచ్చు చెడ్డదే కావచ్చు, లెక్కలోకి వస్తాయని మాత్రం మర్చిపోమాకండి. ఖచ్చితంగా లెక్కలోకి వస్తాయి అవి. అంటే ఇది ఇప్పటితో పోయేది కాదు. మనం చేసే పనులు ఇప్పుడుతో పోయేది కాదు. చూడండి ఒకసారి, మీకు ఆ మాట చూపించి ముందుకు వెళ్తాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చివరి లైన్ చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చివరి లైన్. వారి క్రియలు వారు వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారి క్రియలు వారి వెంట ఎందుకు పోతాయి? అక్కడ తీర్పు జరుగుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రియమైన శిష్యుడు ఎవరు? యోహాన్. పద్మాసు ద్వీపంలో ఆయన ఉన్నప్పుడు దేవుడు దర్శనము ద్వారా ఈ మాటలు తెలియజేస్తాడు. ప్రకటన గ్రంథం అంటే ప్రవచన గ్రంథం, అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటిది అన్నమాట. వారి క్రియలు వారు వెంట పోవును. నువ్వు చేసే ప్రతి పని, అది చెడే కావచ్చు మంచే కావచ్చు, ఎక్కడికి వెళ్తాయి? దేవుని దగ్గరకు చేరుతాయి. అక్కడ తీర్పు జరుగుతుంది. అంటే నువ్వు చేసే మంచి పనులను బట్టి తీర్పు జరుగుతుంది, నువ్వు చేసే చెడ్డ క్రియలను బట్టి. అయితే వినండి, ఎప్పుడో జరుగుద్దులే, ఏమైందిలే అనుకుంటున్నారేమో, జాగ్రత్త సుమా. ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు ప్రతిఫలం అనుభవిస్తావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నువ్వు చేసే మంచి పనులను బట్టి నీకే కాదు, నీ పిల్లలకు నీ పిల్లలకు నీ పిల్లలకు, అంటే తరతరాలకే మంచి జరుగుద్ది. నువ్వు చేసే చెడ్డ క్రియలను బట్టి, చెడ్డ పనులను బట్టి నీ పిల్లలకు ఆ తర్వాత తరం ఆ తర్వాత తరం ఆ తర్వాత తరం జరుగుతూనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ. ఎవరు చూసారులే పరలోక రాజ్యం అంట నరకం అంట అటు అనుకుంటారని ఇక్కడ చూపిస్తాడు దేవుడు, ఇక్కడ చూపించేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. చూపించిన ఆ మాట కూడా మీకు ఆ మాట కూడా చూపిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 32:19 32:19 రెండో భాగం. 32:19 రెండో భాగం. వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలములను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. అందుకనే
నీ మంచే నీ వెనక వస్తుందని మర్చిపోబాకు. నువ్వు చేస్తున్న ప్రతి మంచి నీ వెనకాలే వస్తుంది. ఎవ్రీథింగ్ యూ డూ కమ్స్ బ్యాక్ టు యూ. నువ్వేదైతే చేస్తావో మంచి చేస్తే నీ వెనకాల వస్తానే ఉంటుంది అది, దాని ప్రతిఫలం. నువ్వు చెడు చేస్తే నీ వెనకాల అది వస్తూనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, మంచి చేయడం మంచిదా, చెడ చేయడం మంచిదా? అది గుర్తుపెట్టుకొని మంచే చేయాలి. అందుకనే సజీవ సాక్ష్యం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ఇద్దరు గురించి నేను మీతో పంచుకోబోతూ ఉన్నాను. ఒకటి కొర్నేలి భక్తుడు గురించి వినండి. ఆయన సుగుణాలు చూడలేదు మనం. ఆయనను గూర్చి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? సజీవ సాక్ష్యం ఎవరిచ్చారు అనే విషయాలు మనం చూడబోతూ ఉన్నాం, ధ్యానించబోతూ ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. సుగుణాలు కాదు, సాక్ష్యము. ఆయనను గురించి ఎవరెవరు ఏమేమి సాక్ష్యం ఇచ్చారు. ఇతని గురించి చూస్తూ ఇంకొక ఆయన ఉన్నాడు. దావీదు మొదలుకొని రాజులు ఉన్నారుగా, యూదా రాజులు. ఏడవ వాడైనటువంటి మరి యెహోరాము అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఇద్దరు గురించి మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. ఎవరెవరు ఏమేమి వారి గురించినటువంటి సాక్ష్యం ఇచ్చారు చూడండి. ఒకటి, కొర్నేలి గురించి ఎవరు ఏం సాక్ష్యం ఇచ్చారు చూడండి దయచేసి. ఒకటి సజీవ సాక్ష్యం. ఇప్పుడు చూద్దాం. 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ వచనం నుంచి చూడండి. ఇటలీ పటాలమడబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. మీకు చెప్పానుగా, రోమా ప్రభుత్వం వారికి 10 పట్టణాలు ఉంటాయి. ఈ 10 పట్టణాలలో ఇక్కడ ఏ పట్టణంలో ఉన్నాడు ఆయన శతాధిపతిగా? ఇటలీ పటాలమడబడిన పటాలములో కైసరయలో. కైసరయకు మరొక పేరు సిజరియా. కైసరకు మరొక పేరు సిజరియా. ఈ పట్టణములో ఈయన శతాధిపతిగా ఉన్నాడు. ఈయనను గూర్చి ఎవరు ఏం సాక్ష్యం ఇస్తున్నారో చూడండి దయచేసి. 2వ వచనంలో, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి. 3 విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎవరు? అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని రాసిన వాళ్ళు ఎవరు? లూకా. సువార్తలు ఉన్నాయి కదా, 4 సువార్తలు. ఈ లూకా ఎవరు? అన్యుడు, ఒక వైద్యుడు, డాక్టర్. ఆయన ఎవరితో కలిసి సేవ చేశాడు? పౌలుతో కలిసి సేవ చేశాడు. దేవుని సేవకులతో కలిసి సేవ చేశాడు. ఎక్కువగా ఆయన వైద్యం అందించాడు. వైద్యము చాలా మంచి పని కదా. అంతేకాదు, ఈ గొప్ప మరి లూకా సువార్త రాశాడండి. ఎంత గొప్ప భాగ్యం అతనికి. మిగతా 3 కూడా యూదులైతే, ఈయన ఒక్కడే అన్యుడు. కానీ దేవునికి పక్షపాతం లేదు కదా, ఎవరినైనా వాడుకుంటాడు. ఆయనకి అడుగుజాడల్లో ఆయనకి విధేయత కలిగి ఆయనకు దగ్గరగా జీవించే ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు ఆయన. ఇది గుర్తుపెట్టుకోండి. ఈయనను వాడుకున్నాడు దేవుడు. అయితే ఈయనకు కలిగిన భాగ్యం ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథంలో 2 గ్రంథాలు రాశాడు. ఒకటి లూకా సువార్త, 2వది అపోస్తలుల కార్యముల గ్రంథం. ఇప్పుడు ఒక దైవజనుడు ఆయనను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. గొప్ప దైవజనుడు. ఈ మాటలు వినాలి మీరు. దైవజనులకి మీరు ఒకరిని గురించి మీరు ఏం చెప్పినా చెప్పకపోయినా గుర్తుపెట్టుకోండి, వారు ప్రార్థనలో ఉండి అయ్యా వీరి జీవితాలు మాకు తెలియజేయండి అంటే దేవుడు చూపిస్తాడు. నిజమైన దైవ సేవకుడికి ఇట్లా చూపిస్తాడనమాట. వాళ్ళ జీవితాలన్నీ వారు ముందు పరుస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి.
లూకా భక్తుడు కూడా దేవుడు ఆ దైవజనుడికి ఇతని గురించి చూపించాడు. ఇతను ఎవరో దేవుడు చూపించాడు ఆయనకి. ఆ దైవజనుడి లూకా ఏం చెప్తున్నాడు ఆయన గురించి, ఏం సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. 3 విషయాలు. 1 చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి. భయము భక్తి అంటే ఏమిటి? చాలా విషయాలు ఉన్నాయి. ఇదొక్కటే పెద్ద ప్రసంగం చేయొచ్చు. కాబట్టి నేను ముందుకు దాటుకొని వెళ్తాను. ప్రభుత్వం అయితే ఈరోజు యూత్ మీటింగ్లో ఆ విషయాలు నేను తెలియజేస్తా. ఆసక్తి ఉన్న వాళ్ళు రావచ్చు. మీరు 40 సంవత్సరాల వరకు మీరు యూతే రావచ్చు, అందరూ కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే వినండి, ఎంత బాగుందండి ఆ మాట. అతడు తన ఇంటి వారందరితో కూడా, ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? అతడితో పాటు ఎవరెవరు ఉంటారు? భార్య, పిల్లలు, వీలైతే తల్లిదండ్రులు. మంచోడు కాబట్టి తల్లిదండ్రులు కూడా పోషిస్తాడు. వినండి, తల్లిదండ్రులు కూడా పోషిస్తాడు, ఎందుకంటే మంచోడు కాబట్టి. ఈనాడు చాలామంది తల్లిదండ్రులని విడిచిపెట్టేస్తున్నారు అనుకోండి, ఎంత దౌర్భాగ్యమో. ప్రభుత్వం మీద ఒకసారి మనం దాని మీద ధ్యానిద్దాం. కానీ వినండి, అది దీవెన. తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకెవరు ఉంటారు? పని మనుషులు ఉంటారు, బోల్డ్ అంతమంది పని మనుషులు. ఇంకెవరు ఉంటారు? సైనికులు కూడా ఉంటారు ఆయన క్రింద. ఆయన కనిపెట్టుకుంటుంటే వాళ్ళు ఉంటారు కదా, సైనికులు ఉండరా? ఇప్పుడు చాలామంది గొప్ప గొప్ప అధికారుల దగ్గర ఉండరా? చిన్న కానిస్టేబుల్స్ ఉంటారు. ఇలా చూసుకుంటూ పోతే తన ఇంటి వారందరితో కూడా ఎవరిని విడిచిపెట్టలేదు. కొర్నేలు ఎవరిని విడిచిపెట్టలా. ప్రతి ఒక్కరిని పట్టుకొని దేవుని వాక్యాన్ని అందింపజేసిన వాడే. చాలా గొప్పోడు. అయితే వినండి, తన ఇంటి వారందరితో కూడా అన్నాడు. ఏమండి, ఈనాడు మీరు కుటుంబాలలో చూడండి, భర్త బాగుంటే భార్య గయ్యాలిగా ఉంటుంది. భార్య బాగున్నది దేవుళ్ళు అంటే భర్త దుర్మార్గుడుగా ఉంటాడు. పోనీ తల్లిదండ్రులు బాగున్నారంటే పిల్లలు బాగుండరు. పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు బాగుండరు. అంటే మీరు ఏ కుటుంబం అన్న చూసుకోండి, ఇంచుమించు ఒకరు బాగుంటే ఇంకొకరు బాగుండరు. కానీ ఇక్కడ దేవుడు ఆయనను గురించి ఆ యొక్క దైవజనుడు లూకా మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుడంటే భయము భక్తి గలవాడు. భయము భక్తి. సింపుల్గా చెప్పేస్తాను వినండి. భయము అంటే ఏమిటి? భయము అంటే, దేవుడు అంటే భయం అంటే, ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఈ తప్పు చేస్తూనే ఉన్నావంటే నశించిపోతావు, జాగ్రత్త, నీ జీవితాన్ని సరి చేసుకో అని దేవుడు చెప్తే ఏం చేయాలి? దాన్ని ఆ సరి చేసుకోవడమే భయం. అది అంటే పాపము నేను చేయకూడదు, చేస్తే నా దేవుడు నన్ను శిక్షిస్తాడు. ఇది భయం అంటే. భక్తి అంటే ఇక మీరందరూ వచ్చారుగా దేవుడిని ఆరాధించడానికి, ఇదే భక్తి. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే ఈ 2 మాటల తర్వాత ధ్యానిద్దాం. కానీ వినండి, అయితే ఇంటి వారందరితో కూడా దేవుడు అంటే భయం భక్తి కలిగిన వాడు. ఒక భక్తుడు అన్నాడు, a family who prays together stays together అన్నాడు. అంటే ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేసుకుంటుందో ఆ కుటుంబం ఎప్పుడుకి నిలిచిపోద్దటండి. గొడవలు అనేటటువంటిది సహజం కుటుంబంలో, కానీ ఏదొచ్చినా సర్దుకుపోతుందన్నమాట. ఎప్పుడు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుంటున్నాడు. మీలో ఉన్నారా? మీలో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? ఏమనుకోమాకండి దయచేసి. మాకు దొరకదు ఆ భాగ్యం. ఎందుకంటే మేము వెళ్ళిపోవాలి, ప్రార్థనలకు వెళ్ళిపోవాలి, ఎన్నో పనులు ఉంటాయి. ఎప్పుడో ఒకసారి అందరం కలిసి కూర్చుంటాం. కానీ మీకు చాలా భాగ్యం ఏమిటంటే చక్కగా కూర్చొని ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంది, కుటుంబం అంతా కలిసి. మరి ప్రార్థన చేసుకుంటున్నారా మీరు? కుటుంబాలు కలిసి? ఐఎమ్ వెరీ బిజీ, ఐ డోంట్ హ్యావ్ టైం అంటారు కొంతమంది.
ఇట్ట చేసావా ఒకరోజు వస్తుంది, నీకు కూడా దేవుడు టైం ఇవ్వడు, నిన్ను ఆశీర్వదించడానికి టైం ఇవ్వడు దేవుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేసుకుంటారో, కలిసి ఎప్పటికీ విడిపోరు వాళ్ళు. దేవుడు అటువంటి మంచి కుటుంబాలుగా దేవుడు మిమ్మల్ని చేయునుగాక. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే ఎంత దీవెనండి మీకు, మీ కుటుంబాలకు, సమాజానికి, సంఘానికి అది దీవెనకరము. అటువంటి భక్తులు లేయాలి. నేనును నా ఇంటి వారును యెహోవాను. యెహోషువ అనలేదా? ఎంత మంచి మాట అన్నాడు. ఈయన అయితే అన్నమాట. లూకా దైవజనుడు ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా భయము భక్తి కలిగి. ఇంకా ఏమి ఇచ్చాడు సాక్ష్యం చూడండి దయచేసి. ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు. ప్రజలకు బహు, దేవుని బిడ్డలారా, ధనవంతులారా వినండి, మీ ధనాన్ని ప్రజలకు ఇవ్వండి, దాచుకోమాకండి మీ దగ్గర. మీ ధనాన్ని ప్రజలకు, అనగా ఎవరికి పడితే వారికి కాదు, ఎవరికి అవసరత ఉన్నదో చూడు, వారి అవసరతలు గుర్తెరుగు. ధర్మము చేయొచ్చు అన్న మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను వినండి, ఏమనుకోమాకండి దయచేసి. మీలో చాలామంది ఉన్నారు ధర్మాలు చేసేవారు, చాలా సంతోషదాయకం. అయితే వినండి, ఇప్పుడు ఈ అడుక్కుండేవారు ఉంటారు, వారు వచ్చి ధర్మం అడుగుతారు, నువ్వేం చేస్తావు? ఇస్తావు. వినండి. ఆయన ఏం చేస్తాడు? వెళ్ళిపోయి పాన్ షాప్కి వెళ్ళి, అదే అక్కడ ఉంటాయి కదా సిగరెట్ షాప్కి వెళ్ళి ఒక సిగరెట్ కొనుక్కొని నీ ముందే వెలిగిస్తాడు. ఉన్నారా లేరు ఇటువంటి వాళ్ళు? నువ్వేం చేస్తున్నావు? పాపం నీ దగ్గర సిగరెట్ కాల్చుకోవడం డబ్బులు లేవు, కానీ కొనుక్కొని ఆయన సిగరెట్ కొనుక్కొని కాలు అని నువ్వే తప్పు చేస్తున్నావు. అవునా కాదా? ఈ ఒక్క చిన్న ఉదాహరణ చాలు మీకు. మీరు ధర్మం చేసేటప్పుడు ఎవరికి అవసరం, పేదోళ్ళకు చేయండి. చదువుకుంటే బిడ్డలు, వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఆదుకోండి. జెన్యూన్ పర్సన్స్ ఉంటారు, చదువుకోవాలని ఆసక్తి ఉంటుంది, డబ్బులు ఉండవు. వాళ్ళని చూడు, పరిశీలించు. అయితే ఇంకొక మాట దయచేసి గమనించాలి, తప్పుగా అర్థం చేసుకోవద్దు నన్ను. ప్రజలు చూడాలని మాత్రం ధర్మం చేయమాకు. ప్రజలు చూడాలని ధర్మం చేయమాకు. అప్పుడు ప్రజలే చూస్తారు కానీ దేవుడు చూడడు. ఇది గుర్తుపెట్టుకో. ప్రజలు చూడాలని చేసావా, ప్రజలే చూస్తారు కానీ దేవుడు చూడడు. ప్రజలు చూస్తున్నారు కదయ్యా, నాకెందుకులే అంటాడు దేవుడు. రహస్యం ముందు చెయ్యి, ఒకరోజు వస్తుంది, దేవుడు నిన్ను దీవించబోయే రోజు వస్తుంది. నువ్వు చేసిన ధర్మానికి ప్రతిఫలం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అతడు ఏమిటంట, ఏం చూశాడు? దైవజనుడైనటువంటి లూకా ఏం సాక్ష్యం ఇస్తున్నాడు అతని గురించి? అతడు బహుధర్మము, ప్రజలకు బహుధర్మము చేయవాడు. ధర్మము చేయి, దేవుని దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. మూడవది చూడండి దయచేసి. మూడవది, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు అని ఉందా? అప్పుడప్పుడు అని ఉందమ్మా? ఎల్లప్పుడూ అంటే ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయి. ఉన్నారా మనలో? మరి మనకి గుర్తుకొస్తేనే ఆ ప్రార్థనలు కూడా ఎట్లుంటాయి? దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం. ఎట్లుంటుంది? ఫట్ 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 అన్నమాట. అది కూడా ఇప్పుడు అంతా కంప్యూటర్ యుగం కదా, అంతా స్పీడు. ఇది కూడా స్పీడ్ అయితే ఎట్టా? ప్రార్థన చేసుకునేది కూడా స్పీడ్ అయితే ఎలాగ చెప్పండి? కనీసం ఒక గంట సేపు ఆయన సన్నిధిలో గడపడం, అది దీవెనకరం, అది ఆశీర్వాదకరం. దావీదు భక్తుడండి ఏమన్నాడు ఒకసారి చూడండి. ఇందాక మనం ఉత్తర ప్రతుల భాగం చదువుకున్న కీర్తనలో 56వ సంకీర్తనలో చూడండి ఏముందో. చాలా చక్కని మాట ఉందో పిల్లరా. దావీదు భక్తుడు ఎంత గొప్ప ప్రార్థనాపరుడు అక్కడ రాయబడింది. ఏమన్నాడు చూడండి, 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. అది నీ కవిలలో అంటే ఫుట్ నోట్స్లో ఉంది అక్కడ, పుస్తకములలో
నా కన్నీళ్ళు కనబడుతున్నాయ్యా. అవి బుడ్డిలో అన్నాడు. బుడ్డిలో, ఏ బుడ్డిలో? చూడండి, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో కనబడును. అంటే మనం కార్చే కన్నీళ్ళు వ్యర్థమైపోతాయి అనుకుంటున్నారా మీరు? వ్యర్థం అవ్వవు దేవుని బిడ్డ. నువ్వు కారుస్తున్న కన్నీళ్ళు సంఘం కోసం, నువ్వు కారుస్తున్న కన్నీళ్ళు నీ కుటుంబం కోసం, నువ్వు కారుస్తున్న కన్నీళ్ళు అవి వ్యర్థమైపోవు. గుర్తుపెట్టుకో. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు, ఇతరుల గురించి నువ్వు కార్చిన కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా దేవుని బుడ్డిలో. అంటే ఒక సీసా ఉంటుంది అనుకోండి, దాంట్లో నీ కన్నీళ్ళంతా దేవుడు ఏం చేస్తాడంటే దాచిపెట్టి ఉంచుతాడు. అంతేకాదు పుస్తకాలలో కూడా ఆయన పుస్తకములో రాస్తాడు. ఏ ఏ టైంలో, ఏ ఏ సమయాల్లో ఎందుకు కన్నీళ్ళు విడిచావో రాస్తాడు. కొర్నేలు భక్తుడు మహా ప్రార్థనా పరుడండి, భక్తి పరుడండి. దేవుని బిడ్డలారా, మీలో ప్రార్థనా పరులు ఉంటే ఎంత దీవెనకరం, ఎంత ఆశీర్వాదకరం. నేను ముందుకు వెళ్తున్నాను, దాటేస్తున్నాను. చూడండి 3వ వచనం చూడండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమునందు తేటగా అతనికి కనబడెను. ఏ సమయంలో అమ్మా? పగలు 3 గంటలు. ఏం చేస్తాం మనం సహజంగా? పగలు 3 గంటలకి అందరూ ఏం చేస్తారు? చాలామంది విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. పగలు 3 గంటలకు ఏం చేస్తుంటారు? విశ్రాంతి. కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తూ ఉంటారు. మిగతా కొంతమంది అయితే గృహాలలో ఉంటారు కదా, ఖాళీగా వారు. కానీ ఈ భక్తుడు ఎప్పుడంట? మధ్యాహ్నము 3 గంటల వేళ ప్రార్థన చేస్తాడు. మీరు అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే దేవుని మందిరం కూడా ఎప్పుడు ఉంటుందండి? పగలు. చూడండి, అన్నమాట త్వరగా నేను చెప్పేసి ముందుకెళ్తాను. పగలు 3 గంటలకు వారు చేసేది అదనమాట. పగలు 3 గంటల వేళ ప్రార్థనా కాలం వారికి. దేవుని మందిరాలు ఎప్పుడు తెరవబడతాయి? పగలు 3 గంటలకే. అయితే వినండి, అదే అలవాటు ప్రకారంగా ఈయన పగలు 3 గంటలకు ప్రార్థన చేసుకునే సమయంలో దేవుడు దర్శనమిచ్చాడు. నీ ధర్మ కార్యములను చూడండి ఏమన్నాడు? ఒకటేమిటి? కొర్నేలి, పేరు పెట్టి పిలిచాడు. కొర్నేలి. ఏమన్నాడు ఇంకా తర్వాత? నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వినాలి. ఇందాక చెప్పాను మీకు, మనుషులు చూసేటట్టు నువ్వు ఇస్తే అవి దేవుని దగ్గరికి చేరవు. దేవునికి కనబడేటట్టు నువ్వు ఇస్తే దేవుని దగ్గర చేరుతాయి. ఏది కావాలో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఇది ఏమిటి? ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యము కొర్నేలి గురించి? ఎవరమ్మా? ఒక దైవజనుడు లూకా తెలియజేస్తా ఉన్నాడు. రెండవది మనం చూద్దాం ప్రియులారా. రెండవది చూద్దాం. 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును. అందుకు వారు అంటే ఎవరు? వారు అంటే వినండి, దేవుడు దర్శనమిచ్చి ఏం చెప్పాడంటే, ఇదిగో అయ్యా, నీవు యొప్పేకు మనుషులను పంపి అక్కడ మరి సీమోను ఉంటాడు, పేతురు ఉంటాడు, ఆ దైవజనుణ్ణి నువ్వు పిలుచుకొని నీ దగ్గరికి దేవుని వాక్యాన్ని నీ ప్రజలకు అందింపజేయమని చెప్పడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి చూడండి ఆ మాటలు మీకు నేను చదివి వినిపిస్తాను. చూడండి ప్రియులరా, 7వ వచనం చూడండి. అతనితో మాట్లాడిన తరువాత దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి, అంటే ఎవరిని? తన ఇంట్లో పనిచేసేవారు. ఇంకొక ఆయన ఎవరు? సైనికుడు. ఒక సైనికుడు మామూలుగా అధికారుల దగ్గర ఉంటారు కదా, కానిస్టేబుల్స్. వీరిద్దరిని అన్నమాట. వీరిద్దరిని
దేవుని దర్శనంలో చూసిన రీతిగా మరి చర్మకారుడైనటువంటి సీమోను ఇంటిలో పేతురు ఉన్నప్పుడు నువ్వు పిలుచుకోమని చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళి వెతుకుతూ ఎక్కడున్నాడని వెతకడానికి వెళ్తారనమాట వీళ్ళిద్దరూ. అప్పుడు వెతుకుతూ ఉన్నప్పుడు పేతురు అంటాడు, ఎవరి గురించి మీరు వెతుకుతున్నారయ్యా? ఇదిగో మీరు వెతుకుతున్న వ్యక్తిని నేనే. ఎందుకోసం వచ్చారు ఏమిటని అన్నప్పుడు ఈ ఇద్దరు ఆయన దగ్గర పనిచేసేటటువంటి వారు చెప్పిన సాక్ష్యము అతని గురించి ఏం చెప్పారో చూడండి ప్రియులారా. 22వ వచనం, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును. నీతిమంతుడు నీతిమంతుడు అంటే ఏమిటి అర్థం? ఒక ఫిలాసఫర్ చెప్పిన మాట ఏమిటంటే నీతి అంటే ఒక వ్యక్తి ఒక భార్యతోనే సంసారం చేసేవాడు అని అర్థం అన్నమాట. నీతి అంటే ఆయన ఇచ్చిన ఆ కొటేషన్. ఈనాడు ప్రపంచంలో చాలా దుర్మార్గులు ఉన్నారు లేరా? నీతిని అనుసరించడం. నీతిమంతుడు. అంతేకాదు ఏమన్నాడు? దేవుడి యందు భయపడువాడును. దేవుడు అంటే భయం, అంటే పాపం అంటే భయం అన్నమాట ఈయనకి. దేవుడు అంటే అమ్మో నేను తప్పు చేస్తే నా దేవుడు నన్ను చంపేస్తాడు, శిక్షిస్తాడు అనే భయం కలిగిన వాడు అని ఎవరు చెప్తున్నారు ఆయన గురించి? ఆయన దగ్గర పనిచేసేవారు. క్రీస్తునందు ప్రియులారా గమనించండి. ఇప్పుడు మీ దగ్గర పనిచేసేవారు అంటారు చూసారా? మీ దగ్గర పనిచేసేవారిని అడిగితే చాలు మీరెవరో చెప్పేస్తారు. అవునా కదా? ఇప్పుడు ఒక మంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఆయన గురించి ఎవరికి తెలుసుద్ది? ఆయన కింద ఉన్న కానిస్టేబుల్స్ అందరికీ తెలిసిపోద్ది అనమాట అతను ఎటువంటి వాడు. ఆయన అడిగితే చాలు మొత్తం పూసగుచ్చినట్టు వివరంగా చెప్తారు. పనిచేసేవారు కూడా చూడండి, మీ ఇంట్లో పని మనుషులు ఉంటారుగా, మీ ఇంట్లో పని మనిషిని అడిగితే చాలు మీరెవరో చెప్పేస్తారు వాళ్ళు. మా అమ్మగారా ఎంత మంచి ఆవిడండి, దేవతతో సమానం. ఇంకొంతమందిని అడుగుతారు, అమ్మ మీ అమ్మగారు ఎటువంటి ఆమె? దయ్యం అమ్మ, ఆమె దెయ్యం, చంపక తింటదండి, ఒక్క పని చెప్పదండి, చేసిందే పనులు, చేపించిందే పనులు, నన్ను చంపేస్తుందండి. ఉంటారు కొంతమంది. అంటే పని మనుషులకు తెలిసిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఆయన కొంద ఉన్నటువంటి పని మనుషులు ఇస్తున్న సాక్ష్యం, ఏం సాక్ష్యం ఇస్తున్నారు? దుర్మార్గుడనా? నీతిమంతుడును దేవునికి భయపడువాడును. అమలారా అయిలారా, మీ ఇంట్లో పనిచేసేవారు మీ గురించి ఏ సాక్ష్యం ఇస్తున్నారో చూడండి. దైవజనులైనటువంటి దైవజనులు మీ గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారంటారు చెప్పండి. అర్థమవుతుందా ఈ మాట? దైవజనులు మీ గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు? అమ్మ వాళ్ళ ఆ సంఘమా, అమ్మో భయపడుతున్నారేమో, జాగ్రత్త మీ గురించి. దైవజనులు, ఆ దైవజనుడు లూకా ఎంత మంచి సాక్ష్యము, సజీవ సాక్ష్యం అండి అది. ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన. దేవుడంటే భయము, తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగినటువంటి వాడు. ఎంత మంచి సాక్ష్యం అండి. దైవజనులు మీ గురించి ఆ సాక్ష్యం ఇవ్వాలి. మా సంఘస్థులండి ఎంత మంచోళ్ళండి. భయపడకూడదు మిమ్మల్ని చూసి. అమ్మ జాగ్రత్త, మమ్మల్ని భయపెట్టవద్దు, మీరు మమ్మల్ని భయపెట్టొద్దు. సేవ చేయాలి మేము, మీకు మేము సేవ చేయాలంటే మీరు మాకేం చేయాలి? సహకారం అందించాలి. నీ అంతు చూస్తాం అన్నట్టుగా మాత్రం వచ్చారా మీ ఇష్టం. తర్వాత మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి. మేము మీకు సాక్ష్యం చెప్పాలి, ఇతరులకి మీ గురించి సాక్ష్యం చెప్పాలి. మేము దైవజనులుగా అడుగుతారు. మనది బ్రాంచ్ చర్చ్ అండి, తల్లి సంఘంలో ఎంతోమంది అడుగుతారు మీ గురించి. తెలుసా మీకు? 147 సంఘాలు ఉన్నాయి మన బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్. మన తల్లి సంఘం క్రింద ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్కరి గురించి వాళ్ళకి తెలుసు, దైవజనులకు తెలియదా? మరి ఎలాగుంది మన సాక్ష్యం? దైవజనులు ఏం సాక్ష్యం ఇస్తున్నారు మన గురించి, మన సంఘం గురించి, మన కుటుంబాల గురించి ఆలోచన చేస్తున్నారా? ఆ దైవజనుడు కొర్నేలి గురించి, తన కుటుంబం గురించి మంచి సాక్ష్యం ఇస్తుంది. అది కావాలండి.
పలానా కుటుంబం ఉందండి. ఏం కుటుంబం అండి అది? ఏం భక్తి కలిగినటువంటి కుటుంబం అండి? చెప్పాలండి మీ గురించి. నీ కింద పనిచేసేవారు నీ గురించి చెప్పాలి. మా అమ్మగారు ఎంత మంచిది, మా అయ్యగారు ఎంత మంచోడు. చేతులెత్తి దండం పెట్టాలి. అంతేగాని చచ్చిపో, నువ్వు ఎప్పుడు చచ్చిపోతుందా ఏమి, ఎప్పుడు చచ్చిపోతాడా అని శాపనార్థాలు వాళ్ళు పెట్టకూడదు. నిన్ను ఆ స్థితికి నువ్వు తీసుకురాకూడదు. నీ సాక్ష్యము దెబ్బతినకూడదు, గుర్తుపెట్టుకో. కొంతమంది ఉంటారు కింద పనిచేసే వాళ్ళు శపిస్తుంటారు వాళ్ళని, పైకి కూడా బయటికి కూడా కొంతమంది అంటారండి. జాగ్రత్త శుభ, ఆ పని తెచ్చుకోవద్దు. మూడోది ఏమిటి? మూడో చెప్పి నేను ముగిస్తాను. చూడండి ప్రియులరా, కొర్నేలి గురించినటువంటి సాక్ష్యము, సజీవ సాక్ష్యం ఎవరు చెప్తున్నారో చూడండి. 22వ వచనం 2వ భాగం చూడండి. యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతి యగు కొర్నేలి అను ఒక మనుషుడున్నాడు. ఎవరు వలన? ఎవరు చెప్తున్నారు ఈ మాట? యూదా జనులందరూ. ఈ ఇటలీ పటాలమనబడిన పటాలములో సిజరియా, లేకపోతే ఏమిటది, ఏముంది అక్కడ? కైసరయా. ఈ పట్టణంలో ఉన్నటువంటి యూదులు సమాజం, యూదా సమాజంలో ఉన్న యూదులు ఏం సాక్ష్యం ఇస్తున్నారు చూడండి. మంచి పేరు పొందిన వాడునైనా. మంచి పేరు, మంచి పేరు, చెడ్డ పేరు కాదు, మంచి పేరు. ప్రజలందరూ అనుకుంటున్నారు ఎంత మంచోడు, ఎంత మంచోడు, ఎంత మంచోడు. బాగా వినాలి. మన కళ్ళు 2 కళ్ళు ప్రజలను చూస్తే మనల్ని ఎన్ని కళ్ళు చూస్తాయి? ఎన్ని కళ్ళు చూస్తాయి? 1000 కళ్ళు చూస్తాయి. నువ్వు ఏం చేస్తున్నావో, ఏం చేస్తున్నావో, ఏం చేస్తున్నావో కొంతమందికి అదే పని, పరిశీలించడమే. వాళ్ళు చూసుకోరు ఎవరేం చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు. 1000 కళ్ళు చూస్తూ ఉంటాయి పరిశీలంగా, కానీ ఉన్నట్టు చెప్తారు. అది సందేహం లేదు. ఎందుకంటే వారి క్రియలు తెలిసిపోతాయి కదా, వాళ్ళు చేసే పనులన్నీ సమాజం చూస్తూ ఉంటుంది. ఇతనెవడు, ఈమెవరు, ఈమెవరు, ఈమెవరు చూస్తూ ఉంటారు, అందరూ చూస్తుంటారు. మరి ఈ యూదా సమాజం ఏం సాక్ష్యం ఇచ్చారు ఈయన గురించి? మంచివాడు, మంచివాడు. మరి నీకుందా ఆ మంచి పేరు? ఆ మంచి పేరు ఉందా నీకు? ఇందాక యెహోరాము గురించి చెప్తానని చెప్పాను. యెహోరాము పూర్తి విరుద్ధం అన్నమాట. ఈయనకి పూర్తి విరుద్ధం. చూడండి ఒకసారి, మీకు ఆయన గురించి నేను చెప్పిట్టు వచ్చేస్తాను. దావీదు మొదలుకొని 7వ వాడగు యెహోరాము యూదారాజు, ఆయనను గురించినటువంటి సాక్ష్యము త్వరగా నేను చెప్పేస్తాను కొన్ని మాటలు. దయచేసి చూడండి ప్రియులరా, మీ పరిశుద్ధ గ్రంథంలో త్వరగా చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 21వ అధ్యాయము. ఒక 3 విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇతను గురించి, ఇతను చేసిన చెడ్డ క్రియల గురించి ఒక వచనం చూపించి నేను ఇతడు చేసిన క్రియల గురించి చెప్తాను. ఒకసారి చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం, 20వ వచనం. ఆ మాటను నేను చదువుతున్నాను చూడండి. ఎవరికి ఇష్టము లేని వాడై అతడు చనిపోయెను. పూర్తిగా చదువుతాను, వినండి. అయితే అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి, ఎవరికి ఇష్టము లేని వాడై అతడు. అదేమిటండి, భార్యకు కూడా ఇష్టం లేడు, పిల్లలకు కూడా ఇష్టం లేడు. మరి రాజు కాబట్టి సైనికులు ఉంటారు, ఆయన దగ్గర ఎవరుంటారు? ఉంటుందిగా ఆయన దగ్గర మంత్రులు, ముఖ్యమంత్రి. ఎవరికి ఇష్టం లేదు ఈయనంటే, ఎవరికి ఉందా లేదా మాట? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? అతడు ఎవరికి ఇష్టము లేని వాడై. ఎంత దౌర్భాగ్యము కదా. మీలో ఎవరికి ఇష్టం లేని వారే ఎవరైనా ఉన్నారేమో చూడండి. మరి ఇంతకన్నా భయంకరమైన పరిస్థితి ఎవరికి రాకూడదు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరికి ఇష్టము లేని వాడై
చనిపోయాడు. ఇంతకన్నా భయంకరం అండి చెప్పండి. ఇంతకు ఏం చేశాడు ఇతను? టకటక 3 విషయాలు చెప్తాను చూడండి. ఇతడు యెహోషాపాతు రాజు ఉన్నాడు కదా, దావీదు నుంచి 6వ వాడైనటువంటి యెహోషాపాతు, ఆయన కొడుకు అన్నమాట. ఆయన చనిపోయిన తర్వాత ఈయన రాజు అయ్యాడు. రాజు అయిన ఈయన పెద్దోడు. ఆ దినాల్లో జ్యేష్ఠ కుమారుడు ఎవరైతే ఉంటారో వారికి పట్టాభిషేకం చేసి రాజుని నియమిస్తారు. రాజుని చేసిన తర్వాత ఆయన తమ్ముళ్ళు ఉంటారు కదా, తమ్ముళ్ళు అందరిని చంపేశాడండి. అందరిని తమ్ముళ్ళు చంపుతాడండి ఎవడన్నా? తమ్ముళ్ళు చంపుకుంటాడా ఎవరైనా? తమ్ముళ్ళే కాదు కానీ నేను చదువుతున్నాను, ఆ మాట చూడండి పిల్లరా, దయచేసి చూడండి. 4వ వచనం. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరుచుకొని తన సహోదరులందరినీ ఇశ్రాయేలీయుల అధిపతులలో కొందరిని హతము చేశాను. ఈయన పని ఏమిటంటే హతం చంపుకొని వెళ్ళిపోవడమే అనమాట. చంపుకొని వెళ్ళిపోవడమే. నేను ఎవరిని చంపట్లేదులే కత్తితో అనుకుంటున్నావేమో, చాలాసార్లు చెప్పా. బహుశా ఇది 3వదేమో. మనుషులను చంపడం ఎట్టెట్ట చంపుతుంటారు? కత్తులతో, ఇంకా అమ్మా కంటి చూపుతో కూడా. ఇంకొకరు ఉన్నారు, ఎవరు? మాటతో. చాలా జాగ్రత్త సుమా. నువ్వు అనుకుంటున్నావేమో నీ మాటలని చచ్చిపోతుంటారు జనాలు. వద్దు, అది మంచిది కాదు. చంపమాకండి మనుషుల్ని, వాళ్ళని బతికించాలి. అవునండి, దేవుని మాట బతికిస్తుందా చంపుద్దా చెప్పండి? మరి ఆయన బిడ్డవైనటువంటి నీవు నీ మాట ద్వారా చంపుతావా మనుషులను చెప్పండి? బతికిస్తావా చంపుతావా? నీ మాట వింటే బతకాలండి. ఆ స్థాయికి వచ్చేయాలి, నువ్వు ఆ స్థాయికి వచ్చేయాలి. అది మార్పు అంటే, దిద్దుబాటు అంటే అది. ఒకసారి ప్రభు చిత్తం అయితే చక్కని వాక్యం చెప్పబోతున్నా. దేవుని మందిరం ఉంటుంది కదా, సొలొమోను కట్టిన మందిరం ఉంది చూసారా? ఆ మందిరం అంత సుందరంగా కట్టబడుతున్నప్పుడు ఒక్క శబ్దం కూడా వినపడలేదు తెలుసా మీకు? ఒక చిన్న శబ్దం కూడా వినపడలా. రాళ్ళు ఇప్పుడు కడుతుంటే రాళ్ళ శబ్దం వినపడుద్దా? అక్కడ వినపడలేదు. ఎందుకంటే కేకలంటే దేవునికి ఇష్టం ఉండదు, అరుపులంటే దేవునికి ఇష్టం ఉండదు. ఆయన కావాల్సింది ఏంటంటే ప్రశాంతంగా ఉండాలి. అవును ప్రియులారా, ఇప్పుడు దేవుని మందిరానికి ప్రజలందరూ ఎందుకు వస్తారండి చెప్పండి? అసలు ఎందుకు వస్తారు ప్రజలు? నువ్వు నీ కేకలు వినడానికి వస్తారు అందరూ? నీ అరుపులు వినడానికి వస్తారా ప్రజలు? చాలామంది ప్రశాంతత కోరుకొని వస్తారండి దేవుని మందిరానికి. ప్రశాంతత కోరుకోవడానికి వస్తారు. ఆ ఉన్న ప్రశాంతత నీ మాటలు విని ప్రజలు వెళ్ళిపోతే ఎవరు బాధ్యులు చెప్పండి? ఎవరు బాధ్యులు? అందుకనే దేవుని మందిరంలో కేకలు వినపడకూడదు. గుర్తుపెట్టుకోండి మాట. అరుపులు, కేకలు దేవుని మందిరంలో పనికే రాదు. ఈ వ్యక్తి చంపేస్తున్నాడండి, అందరం చంపుతున్నాడు. ఏమంటే ఒకరిని చంపితే ఏమవుద్ది? కత్తి పట్టుకున్న వాడు కదా, అదే జరుగుద్దిగా. ఏ పంట విత్తుతామో ఆ పంటనే కోస్తాం. అవసరం మనకు అది అవసరం మనకి? ఇంత దుర్మార్గుడండి, చంపుకుంటూనే పోతున్నాడు. శత్రువులు తయారవుతారు నీకు. గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావేమో నీ మాట ద్వారా ప్రజలను చంపితే ఏదో ఒకరు నీకు శత్రువులు తయారైతేనే ఉంటారు వాళ్ళు. మంచిదా మరి అది? ఈయన చేసిన పనికి చాలామంది శత్రువులు అయ్యారు. యూదా ప్రజలందరికీ శత్రువులు అయ్యారు ఈయన చేసిన పనిని బట్టి. అది అంతటితో పోదు. అయితే వినండి దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి చేసిన చెడ్డ పనులు చూడండి. ఎవరికి ఎందుకు ఇష్టం లేని వాడిగా పోయాడంటే చంపేసుకోవడం, అందరినీ వేసుకొని వెళ్ళిపోవడమే అనమాట అందరినీ. రెండవది చూడండి, ఈ వ్యక్తి చేసిన పనులు చెడ్డ పనులలో రెండవది 5వ వచనం. అతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని అహాబు సంతతి
వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గము యందు నడిచెను. దేవునికి ప్రతికూలముగా నడిచేటటువంటి వారితో సహవాసం చేశాడు. ఎవరండి వీళ్ళు? ఇశ్రాయేల్ రాజుకు అహాబు, ఆయన భార్య ఎవరు? యెజబెలు. వీళ్ళిద్దరు మామూలోళ్ళ? అహాబు రాజు, ఆయన భార్య యెజబెలు మామూలోళ్ళండి? అమ్మో, బైబుల్లో ఇటువంటి వాళ్ళు లేరు. ఇంత దుర్మార్గులు అనమాట వీరిద్దరు భార్యాభర్తలు. వాళ్ళ కూతురుని చేసుకున్నాడు ఈయన పోయి. చాలామంది అంటారు కదా, పెళ్లి చేసుకుంటే ముందు ఎన్ని తరాలు చూడాలంటే వెనకాలకి 7 తరాలు వెనకాలకు చూడాలంటారు. ఎందుకు? ఆ చెడ్డ అలవాట్లు వస్తాయని. అలవాట్లు వస్తాయని. అమ్మో, వాళ్ళ పిల్లని మాత్రం చేసుకోగాకండి అయ్యా, మీ పిల్లని వాళ్ళకి ఇవ్వగాకండి. ఇదే వస్తుంటుంది అనమాట. ఎందుకంటే చెడ్డ అలవాట్లు కలిగి ఉంటారు కాబట్టి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, బుద్ధిహీనుల సహవాసం చేయవాడు చెడిపోవును. మంచి చేసుకుంటూ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ సహవాసాలు కూడా ఎలాగ ఉండాలంటే మంచి వారితోనే ఉండాలి. నువ్వు నడిచే మార్గం ఎవరితో ఉండాలంటే భక్తి పరులతోనే ఉండాలి. అసలే చెడ్డోడండి ఇతను, అసలే చెడ్డోడు. ఇప్పుడు ఇంకా చెడ్డోళ్ళతో కలిసి ఏమయ్యాడు? ఇంకా చెడ్డగా మారిపోయాడు. ఎంత దుర్మార్గుడుగా మారిపోయాడు. మూడోది చూడండి ఎంత దుర్మార్గుగా మారిపోయాడు. ప్రియులారా, ఈ 21వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేసెను. యూదా వారిని విగ్రహ పూజకు లోపరచెను. ఇశ్రాయేలీయుల్ని దేనికి లోపరిచాడు? విగ్రహ పూజకు. ఏమిటట? లోపరచెను. ఆ పై వచనం ఏముంది? యెరూషలేము కాపురస్తులు దేవుణ్ణి విసర్జించినట్లు చేశారు. అంటే దేవుడంటే మర్చిపోయారు, దేవుణ్ణి విడిచిపెట్టేట్టుగా చేసేసాడు ఈ వ్యక్తి. ఇప్పుడు చెప్పండి, ఇంక ఇష్టం ఎట్ట అయ్యిద్ది ప్రజలకు? చెప్పండి. నీ వలన ప్రజలు దేవునికి దూరం అయ్యేటట్టు చేయి మాకు. నీ వలన ప్రజలు దేవునికి దగ్గరయ్యేవారుగా నువ్వు చేయాలి. ఇది గుర్తుపెట్టుకో. నీ స్వార్థము కోసం ప్రజల్ని బలి తీసుకోవద్దు. దేవునికి దూరంగా చేయొద్దు ప్రజల్ని. దేవుడిని విడిచిపెట్టేవారుగా చేయకూడదు. వీలైతే దేవుడి ఎడల భయభక్తులు కలిగి జీవించేటట్టుగా నువ్వేం చేయాలి? నీ ప్రయత్నం అంతా ఉండాలే కానీ చెదరగొట్టేవారుగా, చీల్చేవారుగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. దేవుని సంఘాన్ని చీల్చేవారుగా ఉండకూడదు. తన స్వార్థాన్ని బట్టి చీల్చాడు. భక్తిగా ఉన్నటువంటి ఇశ్రాయేలుని, యూదుల్ని విగ్రహ పూజ చేయడానికి, దేవుణ్ణి విడిచిపెట్టేట్టుగా, దేవుణ్ణి మర్చిపోయేటట్టుగా చేశారు. దేవుని బిడ్డలారా, అందుకనే ఇతడు ఎవరికి ఇష్టము లేని వాడై చనిపోయాడు. మీలో ఉన్నారేమో చూసుకోండి ప్రియులారా. దేవునికి ఇష్టం లేని వారుగా మీలో ఎవరన్నా ఉన్నారేమో చూసుకోండి. కొర్నేలి వలె ఉండాలి. కొర్నేలి వలె దైవ సేవకులు సాక్ష్యం ఇవ్వాలి నీ గురించి. ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చారు. ఇంకెవరిచ్చారు? ఆయన క్రింద పనిచేసేవారు సాక్ష్యం ఇచ్చారు. ఇతడు నీతిమంతుడును, దేవునికి భయపడేవాడు. యూదా ప్రజలందరూ, సమాజం సాక్ష్యం ఇచ్చింది. ఏమని? ఇతడు మంచివాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. మంచి పేరు కోరుకోవాలండి. అతడు చెడ్డోడండి, ఆమె దుర్మార్గురాలండి, ఇదే పనా? నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి ప్రజలందరూ. నువ్వు చెడ్డ పనులు చేస్తుంటే ఎట్టిస్తారు చెప్పండి సాక్ష్యం? నీ గురించి మంచి సాక్ష్యం ఎట్లిస్తారు ప్రజలు? మంచి పేరు.
మనకి పరమగీతంలో 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటుంది ఒక మాట. ఏముంటుంది? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. సెంట్ ఉంటుంది కదా, ఈ సెంట్ కాదు. పొద్దున ఒకటి సెంటు కొట్టుకొని వచ్చా, కొడితే కొద్దిసేపులే ఏది సెంట్ మాయమైపోయింది, అసలు లేదు, అసలు వాసనే లేదు. ఈ సెంట్ కాదు, కొన్ని సెంట్లు పూస్తే 3 రోజుల వరకు పోదు. దానికంటే కూడా మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. దేవుని బిడ్డలారా, ఈ మంచి పేరు కావాలండి మనకే. ఇప్పుడు చెప్పండి సజీవ సాక్ష్యం. ఎందుకన్నానంటే ఈ మాట, ఈ సాక్ష్యము ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నామా లేదా చెప్పండి? ఇప్పటికి మనం చెప్పుకుంటున్నామండి, అప్పుడే కాదు. వాళ్ళు ఆయన బతికున్నప్పుడే సాక్ష్యం ఇచ్చారు. మనకి ఎట్టుంటుందో తెలుసా? ఎప్పుడు సాక్ష్యాలు ఇస్తామో? జ్ఞాపకార్థ కూడికల్లో వాడు ఎంత దుర్మార్గుడు కానీ, ఎంత త్రాగుబోతు కానీ, ఆయన ఎంత మంచోడండి, ఎంత భక్తిపరుడండి. సాక్ష్యాలు అవే సజీవ సాక్ష్యాలు. వాళ్ళు తప్పు చేసినా కానీ సాక్ష్యాలు మంచిగా చెప్తూ ఉంటారు. చాలా తప్పు అండి, అది చాలా తప్పు. మనిషి బ్రతికున్నప్పుడే నీ గురించినటువంటి మంచి సాక్ష్యం ఉండాలి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనం కూడా చెప్పుకుంటున్నాం, కొర్నేలి ఎంత భక్తిపరుడో, ఎంత నీతిమంతుడో, ఎంత మంచివాడో. దేవుని బిడ్డ, మీలో చెడ్డ క్రియలుంటే దయచేసి ఇప్పటికైనా మీరేం చేయాలంటే విడిచిపెట్టుకోండి. ఈ సమయంలో ఇప్పటికిప్పుడే దేవునికి నచ్చనటువంటి ప్రతి నీచ కార్యాన్ని విడిచిపెట్టుకోండి. ఇప్పుడు ప్రజలందరూ మిమ్మల్ని అనాలి, దైవ సేవకులు అనాలి, మీ కింద పనిచేసేవారు అనాలి, సమాజం అనాలి. మిమ్మల్ని చూసినప్పుడు చాలా మంచోడు, చాలా మంచిది, మంచి కుటుంబం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఎవరు అటు ఇటు చూడమాకండి పిల్లరా, ఎవరు అటు ఇటు చూడమాకండి. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. నీ గురించి ఎవరు ఏం సాక్ష్యం ఇస్తున్నారో చూడండి. దయచేసి నీ గురించి ఎవరు ఏం సాక్ష్యం ఇస్తున్నారో చూడండి. కళ్ళు మూసుకోవాలి. ఎవరు అటు ఇటు చూడమాకండి. మీ జీవితాలను సరి చేసుకోండి దయచేసి. ఫలానా వ్యక్తి చాలా మంచోడు, ఫలానా వ్యక్తి ఆమె చాలా మంచిది, ఆ కుటుంబం చాలా మంచిది. మీ గురించి సాక్ష్యం ఇవ్వాలి ప్రియులరా. మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. దిద్దుకోవాలి జీవితాలు. మీకు దీవెన, మీకు ఆశీర్వాదం. అందరం కూడా, అయ్యా ఇదిగో దేవ నా జీవితం, ఆ పాద మస్తకం నీకు. డి మేజర్ నాన్న, డి మేజర్ ఇవ్వమ్మా, డి మేజర్. కళ్ళు మూసుకోండి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అందరూ కళ్ళు మూసుకోండి. ఎవరెట్టి చూడమాకండి దయచేసి, ఎవరెట్టి చూడమాకండి దయచేసి. అందరూ తీర్మానం చేసుకోండి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అవును పాస్టర్ గారు, మీ వాక్యం విన్నాం, దేవునికి లోబడి జీవిస్తాం అన్న వాళ్ళు మీ కుడి చేతిని చూపించండి దయచేసి. దేవుని కొరకే మేము బ్రతుకుతాం. స్వార్థాన్ని విడిచిపెట్టి మంచి పేరు కలిగినటువంటి వారికి మేము జీవిస్తాం. చేతులు చూపించిన వారు ఒక్క క్షణం లేచి నిలబడండి దయచేసి. ఒక్క క్షణం లేచి మీ కొరకు ప్రార్థన చేయి. ఎవరైతే చేతులు ఎత్తారో వారు మాత్రమే తీర్మానం చేసుకున్న బిడ్డలు. దయచేసి అందరూ ఎవరైతే చేతులు ఎత్తారో తీర్మానం, అవురయ్యా పాస్టర్ గారు, ఈ రోజు నుంచి మేము వాక్యానుసారంగా జీవిస్తాం, స్వార్థాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు మంచి పేరు కలిగిన వారుగా బ్రతుకుతాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజు, నాయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో బిడ్డలు మీ వాక్యాన్ని విని స్పందించారు. ఆనాడు కొర్నేలి భక్తుడు గురించి నాయన మరి దైవజనుడైనటువంటి లూకా సాక్ష్యం ఇచ్చాడు. అంతేకాదు ఆయన క్రింద పనిచేసేవారు సాక్ష్యం ఇచ్చారు, మంచి సాక్ష్యము. యూదా ప్రజలందరూ సమాజముగా వారందరూ కూడా అతనికి మంచి పేరు కలిగిన వాడని సాక్ష్యం ఇచ్చారు.
యెహోరాము వలె చెడ్డవారుగా, అతడు ఎవరికి ఇష్టం లేనివాడుగా చనిపోయాడు. అలా మేము ఉండొద్దు నాయన. కొర్నేలి వలె మంచి సాక్ష్యం, సజీవ సాక్ష్యం కలిగి మేము బ్రతుకుతాం. సజీవ సాక్ష్యం మీరు ఇచ్చారు నాయన. ఆనాడు మీరే సాక్ష్యం ఇచ్చారు కొర్నేలి గురించి. ఎంత గొప్ప సంగతి. ఈనాడు నాయన మా బిడ్డలు కూడా, చాలామంది బిడ్డలు వాక్యం విని స్పందించి ఈ రోజు నుంచి కొర్నేలి వలె మేము కూడా చెడ్డ క్రియలన్నింటిని విడిచిపెట్టుకొని సజీవ సాక్ష్యం, మంచి సాక్ష్యం కలిగి మేము జీవిస్తామని ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకున్నారో ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయమని, ఈ మనవులన్నీ ఈ లోకానికి త్వరగా తిరిగి రానయ్యినటువంటి నజరేయుడును నజదేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి. మీరు అందరూ లేచి నిలబడండి పిల్లలు, అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణము క్షమించము, మమ్మల్ని శోధన లేకుండా కీడు నుంచి తప్పించము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి. ఆమె తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుని దేవుల సకల ఆశీర్వాదాలు ఇక్కడ చేరిన మీ అందరికీ, మరి ముఖ్యంగా వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్.